లాస్ట్ వరల్డ్ వార్ అనే తమిళ సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాతో చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. కాకపోతే సినిమా చూసే ముందు కొన్ని విషయాల్ని ఫిక్స్ అయిపోయి సినిమా చూడాలి. ముందుగా ఈ సినిమా కోసం తీసుకున్న స్టోరీ లైన్ అయితే బాగుంది. ఈ సినిమాలో వరల్డ్ వార్ జరిగితే ఎలా జరుగుద్ది, ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించారు. ఇంక ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ కూడా హిప్ హాప్ తమిజా గారే. అవన్నీ చూసినప్పుడు ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారనిపించింది. ఇక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అయితే తమిళ ఫ్లేవర్తో ఉండే రాజకీయాలకు సంబంధించిన సీన్స్ వస్తూ ఉంటాయి. అవేమీ కూడా అంతగా కనెక్ట్ అయితే అవ్వవు. ఏదో ఒకదాని తర్వాత అలా వెళ్తూ ఉన్న ఫీలింగ్ వస్తుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అలానే ఉంటది. వాటిని కనెక్ట్ అయ్యేలా చూపించుంటే తర్వాత వచ్చే సీన్స్ లో ఎమోషన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యి అనిపించింది. ఇంక తర్వాత 2 దేశాల మధ్య వార్ అనడం, దానికి సంబంధించిన సీన్స్ కూడా కొంచెం గందరగోళంగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా అక్కడ వచ్చే సీన్స్ని కూడా ఏదో క్యారెక్టర్ సైడ్ నుంచి చూపిస్తున్నట్టు కాకుండా వార్ ఇలా జరుగుతుంది, ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఇలా అవుతుంది అని చెప్పి డాక్యుమెంటరీ స్టైల్లో చెప్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి ఆ క్యారెక్టర్ల నుంచి ఉండే కొన్ని ఎమోషన్స్ మనం కనెక్ట్ అవుతాం. ఇక సినిమాలో లాస్ట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ని, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చే సీన్స్ని ఇంట్రెస్టింగ్గా చూపించారనిపించింది. ఇక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాగే సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. ఇక సినిమాలో తక్కువ బడ్జెట్ లో వార్కి సంబంధించిన సీన్స్ ని కట్ట బాగానే చూపించారనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం ఆ రేంజ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోగా ఉన్న ఫీలింగే వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దీనికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.